మనకో 10,000 బాకీ ఉంటేనే తీర్చేదాకా నిమ్మలం అనిపించదు. రాష్ట్రానికి ఓ 1,00,000 రూపాయలు పట్టుకొచ్చినేమంటే మిత్తి అసలు ఎంత అవుతుందో అనే బుగులు ఉంటది. కొత్త బండ్లు కొంతానికో ఇండ్ల కోసానికో లోన్లు తీసుకొని నెలకింత కిస్తీలు కట్టుకుంటాం. కానీ కొందరు కథ అట్లుండదు. అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే తెచ్చేది వాళ్ళే గాని కట్టేది వాళ్ళు కాదు కదా. గా బాకీలు సుతా బాగా చెప్తా మీరు మేము అందరం కలిపి కట్టాల్సిందే. అప్పులు తెచ్చుడెట్లా అని ఒయ్యి రాసి పుస్తకాల అంగడిలో పెడితే ఎగవాడి కొనేటట్టున్నారు పో. కారు గవర్నమెంట్ లో ఖతర్నాక్ ఇకమతులు చేసిండ్రు. మళ్ళా కార్పొరేషన్ల పేరు మీదనే 2,82,000 కోట్లు గుంజుకొచ్చిండ్రు. అలా ఏలువాడిలో ఏం తక్కువ 7 లక్షల కోట్ల బాకీలుంటే 142 రూపాయలు గిట్ల తెచ్చినాయే. ఇంకా గమ్మత్ ఏందంటే ఇటుతోటి సర్కార్కి ఏం సంబంధం అని ఉత్త 4 లక్షల కోట్లే చూపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 90కి మీద కార్పొరేషన్లుంటే 5-6 తప్పితే అన్ని అప్పుల కుప్పలము నేనేయే. కాళేశ్వరం కార్పొరేషన్ 74,000 కోట్లు తెచ్చింది నీళ్ళమ్మి పైకం కడతామని. అది గిట్లా అడ్డగోలు మిత్తికి ₹1 వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కడతాం. మిషన్ భైరథ కార్పొరేషన్, గొల్రు మేకల కార్పొరేషన్, చేపల కార్పొరేషన్, రేషన్ బియ్యం సప్లై, రోడ్ల డెవలప్మెంట్, అడవి డెవలప్మెంట్, ఇథనాల కార్పొరేషన్, ఖనిజాల కార్పొరేషన్లు, కంపెనీల కార్పొరేషన్లు ఇట్లా తీరు పెట్టి అప్పులు తెచ్చుడు. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చైర్మన్, నెలకు 1,00,000 జీతము, ఆఫీసు, కారు. వచ్చే ఆమ్దాని లేకున్నా గీ ఖర్చులకే ఏడాదికో 2 కోట్లు పోతుండే. ఉల్టా పదవుల మీద కాయిష్ వాటోలం గిట్లా తుర్తి చేసిరన్నట్టు. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ కార్పొరేషన్లను కంట్రోల్ చేసే కార్యం ముంగటేసుకుంది. గిన్ని గనం ఎందుకని అక్కర్లేని తీసేసి అప్పులు తక్కువ చేస్తారట. కానీ కొన్నింటికి కొత్త చైర్మన్లు వచ్చిర్రు, ఇంకింత మంది ఎయిటింగ్లు ఉన్నారు. చెప్పుడు మంచిగానే ఉన్నది కానీ చేస్తప్పుడు చూడాలి ఎట్లుంటదో.